సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలను జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి సినీ నటుడు ఆర్కే సాగర్ సందర్శించారు. ఇక పార్టీ శ్రేణులతో కలిసి అధికారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సింగరేణి అధికారుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులకు పే అప్గ్రేడేషన్, అదేవిధంగా అలవెన్స్లు మంజూరు చేయాలని, పారదర్శకమైన బదిలీలు నిర్వహించాలని సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. 7వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికే కాదు, వాళ్ళ తరపున మద్దతుగా పోరాడడానికి జనసేన తరపున నేను వచ్చాను. ఎందుకంటే ఉద్యమ టైంలో, తెలంగాణ ఉద్యమ టైంలో సింగరేణి ఉద్యోగుల పాత్ర, సింగరేణి అధికారుల పాత్ర మరవలేంది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నెల రోజుల పైగా సమ్మె, అంతేకాకుండా ఒక రోజు వేతనం చెల్లించి ఉద్యమం తారాస్థాయికి చేరడానికి ప్రథమ పాత్ర పోషించిన ఘనత సింగరేణి ఉద్యోగుల్ని మాత్రమే ఆయనకి సగర్వంగా తెలియజేస్తున్నాను. అయినా సింగరేణి ఉద్యోగుల్ని, అధికారులను ఇలా రోడ్డు మీద నిలబెట్టి సమ్మెలు చేయించే దిశగా చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లు చాలా సింపుల్. పిఆర్పి అండ్ పే అప్గ్రేడేషన్, ఇవి చాలా సింపుల్. ఇవి ఆల్రెడీ డిమాండ్స్ 2017లో నుంచి ఇప్పటి వరకు పే అప్గ్రేడేషన్ కాలేదు. 2023 నుంచి పిఆర్పి అమలు కాలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడగలే అనుకుంటున్నారా, వీళ్ళ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం గురి చేయకూడదు. ఎందుకంటే అధికారులు కార్మికుల సేఫ్టీ గురించి, కార్మికుల అండ గురించి, కార్మికుల దాని గురించి అహర్నిశలు శ్రమిస్తారు. అలాగే కార్మికుల వేతనాలు ఈ జూలై మాసంలో 12th వేజ్ బోర్డు, 12వ వేజ్ బోర్డు వాళ్ళకి రావాలి. దాని గురించి ఒక కమిటీ లేదు. కారుణ్య నియామకాలు, దాని గురించి అసలు ఊసే లేదు. అంతేకాదు స్వంతింటి కళ, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఉద్యమ సమయంలో పక్కా కార్మికులకి, సింగరేణి కార్మికులకి స్వంతింటి కళ అన్నారు. 1,20,000 మంది ఉన్న కార్మికుల సంఖ్య 40,000 మందికి చేరింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ 40,000 మంది కూడా సొంతింటి కల సహకారం లేదు. ఒక రిటైర్డ్ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందంటే సింగరేణి కార్మికుల్లో అనారోగ్యంతో, ఎప్పుడు అంటే బొగ్గు పీల్చి అండర్గ్రౌండ్లో పనిచేసి ఒళ్ళు హూనం చేసుకున్న రిటైర్డ్ కార్మికుడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే సరే